నన్ను నాయకునిగా గెలిపించి తోలితే వచ్చిన కాంగ్రెస్ పార్టీ సానుభూతితో కాదు, కాంగ్రెస్ పార్టీని తీన్మార్మలన్న గెలిపించింది అక్కడ. అర్థమైందా? మరి పార్టీ నుంచి సస్పెండ్ చేసారు కదా, ఇప్పుడు మళ్ళీ ఒకసారి కూడా పార్టీలోకి తీసుకుంటే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తాడా మళ్ళీ? ఇప్పుడు ఒక్క విషయం చెప్తా ఉన్నా, సస్పెండ్ చేయడము, ఎక్స్పెల్ చేయడం, నీ ఇష్టం ఉన్నప్పుడు చేస్తా, నీ ఇష్టం ఉన్నప్పుడు రా అంటే పిచ్చోళ్ళమ్మా. మాకు తయారుంది కదా, ఇంకా మాకెందుకు దాంతో పొత్తు? కాంగ్రెస్ పార్టీలోకి పోయేదే లేదు. అంటే ఇప్పుడు మన తెలంగాణలో 3 రాజకీయ పార్టీలు ఉన్నాయి, చాలా బలంగా ఉన్నాయి. బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది, బీఆర్ఎస్ కూడా ప్రధాన ప్రతిపక్షం 14 ఏళ్ళు ఉద్యమం చేసింది, 9-10 సంవత్సరాలు వాళ్ళు అధికారంలో ఉన్నారు. ఇలాంటి బలమైన శత్రువులు మీరు అనుకుంటున్నప్పుడు ఇప్పుడు శత్రువులు, ఎందుకంటే 42% రిజర్వేషన్ అమలు చేయకపోతే బీసీలకు శత్రువులే ఆటోమేటిక్గా మల్లన్న కూడా శత్రువులు. సో ఈ బలమైన శత్రువులకి మల్లన్న ఒక అంటే ఆర్థికంగా కావచ్చు, ఒకటి వీళ్ళు బలమైన వాళ్ళని ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? వీళ్ళ బలహీనత ఏందో మనకు తెలియదా? వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఓట్లు ఎవరి అవి? 60% ఓట్లు బీసీలే కదా. మా ఓట్లు మేము ఆపుకున్న తర్వాత వాళ్ళు బలహీనులు అవుతారు తప్ప బలవంతులు ఎట్లయితారు? వాళ్ళు ఆకలితో చచ్చిపోతారు కదా. రేపు పొద్దున స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. అప్పటికి మరి మల్లన్న క్షేత్రస్థాయిలో ఈ రాజకీయ పార్టీతోని పోటీ చేస్తున్నాడా? 100% చేస్తున్నాం. ఓకే, 100% లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీల బీఫామ్ ఉంటుంది. ఒకవేళ కనుక 42% ఈ రిజర్వేషన్ల విషయం తేలకుండా ఎన్నికలు నిర్వహిస్తే ఎలాంటి కార్యాచరణ చేయాలి? వాళ్ళు 42% ఇచ్చినా వస్తాం, ఇయ్యకపోయినా వస్తాము. ఇయ్యకపోతే ప్రజాక్షేత్రంలో ఇంకా గట్టిగా చెప్తాము, ఇస్తే బలంగా పోటీ చేస్తాం. ఓకే, బలమైన శత్రువులకు సంబంధించిన సమాచారం మీ దగ్గర ఉంది, దాంతో మీరు బలవంతులు కొంత మానసికంగా. అయితే తీన్మార్ మల్లన్నకు తెలుసు రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత దానికి సంబంధించిన బలం కావచ్చు, ఆర్థికపరమైన అంశాలు కావచ్చు, తర్వాత వ్యవస్థ నిలబెట్టడానికి మీరు అన్నట్టు మేధావులు అట్లాంటి వాళ్ళు కూడా కావాలి. వాళ్ళంతా కూడా ఉన్నారా? మీకు ఆర్థిక పరిస్థితి కూడా మీకు అందుతుందా? మాకు సంపూర్ణమైన సహకారాలు, సంపూర్ణమైనటువంటి ప్రజాబలం ఉంది. మాకు ఒక రాజకీయ పార్టీకి ఏం కావాలనో అవన్నీ మా దగ్గర ఉన్నాయి. సో ఇంత పెద్ద కార్యాచరణ తీసుకోబోతున్నారు, బీసీ రాజకీయ పార్టీని పెట్టబోతున్నారు. మరి ఇప్పుడు ఉన్న దాంతో అంటే మల్లన్నకి ఇప్పటికే థ్రెట్ ఉంది. జాగృతి, మీరు అన్నట్టు జాగృతి ఆమె ఒక చిన్న వ్యక్తి. వాళ్ళు తర్వాత తెలిసినట్టు జాగృతి కార్యకర్తలు కూడా కదా అక్కడ మనుషులను మాట్లాడుకొచ్చి 1000 రూపాయలు ఇస్తామని తోలుకొచ్చిరట. అది నాకు తర్వాత తెలిసింది. వాళ్ళ కార్యకర్తలు ఆడున్నారా అని చూస్తే వీళ్ళు కానే కాదు, ఈ మోయినకుంట కాడ ఉంటారు వీళ్ళంతా అని చెప్తా ఉన్నారు. సరే, వాళ్ళు పాపం వాళ్ళు ఏదో పేదవాళ్ళు ఉన్నట్టున్నారు. ఇప్పుడు కవితపై చేసిన వ్యాఖ్యల విషయంలో తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవడం కానీ కట్టుబడి ఉన్నారు. అదే మాట కట్టుబడి ఉన్నా. అంటే ఆమె మీ సాటి ఎమ్మెల్సీ కదా, ఆ విషయంలో ఆమె ఎమ్మెల్సీగా ఆమెకు ఉండాల్సిన గౌరవం ఉంటుంది మా దగ్గర. కానీ ఆమె చేసే రాజకీయ డ్రామాల కౌంటర్ కూడా ఉంటుంది మా తన. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం టెలిఫోన్ ట్యాపింగ్ అని కాళేశ్వరం ఇట్లాంటి అంశాలపై విచారణలు చేపడుతుంది. సో తీన్మార్ మల్లన్న కూడా టెలిఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో విచారణకు వెళ్ళొచ్చి మరొకసారి కూడా వెళ్తారు. రేపు వెళ్ళేది ఉంది. 17 తారీఖు ఉదయం 11 గంటలకు విచారణకు రమ్మని చెప్పినారు. నా ఫోన్లు ట్యాప్ చేసినారు, నా అనుచరుల ఫోన్లు ట్యాప్ చేసినారు, మా కుటుంబ సభ్యుల ఫోన్లు ట్యాప్ చేసినారు. నా బీఆర్ఎస్ పార్టీ హయాంలో జరగని పెంటలేదు. రేపు అన్ని ఆధారాలు కూడా వాళ్ళకి సమర్పించబోతా ఉన్నాను. ఓకే, తీన్మార్ మల్లన్న క్యూన్యూస్ పెట్టుకున్నాడు, బ్లాక్మెయిలింగ్ పాల్పడ్డాడు, కోట్ల రూపాయలు సంపాదించాడని చెప్పి కొంత సోషల్ మీడియా కూడా అప్పుడప్పుడు ప్రచారం జరుగుతుంది. దీనికి ఏం చెప్తాడు మల్లన్న? ఒక విషయం చెప్తా ఉన్నాను. నేను ఎలక్షన్ నామినేషన్ వేసేటప్పుడు ఒక సవాల్ చేసిన, తీన్మార్ మల్లన్న ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఎవరినైనా బెదిరించి ఒక అనా పైసా వసూలు చేసినట్టుగా చిన్న ఆధారం చూపిస్తే ఈ నామినేషన్ విత్డ్రా చేసుకుంటాను సవాల్ చేసిన. అప్పుడు ఆడిపోయారు మీరంతా. ఇది తీన్మార్ మల్లన్న ఎదుర్కోలేక, తీన్మార్ మల్లన్న ఆలోచనతో పోటీ పడలేక చిల్లర నా కొడుకులు చేసేటువంటి చిల్లర కామెంట్. దానికి నేను కామెంట్ చేయదలుచుకోలే. ఇంత పెద్ద ఛానల్లో దీని మీద చర్చ అవసరం. ఓకే, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కూడా రాబోతుంది. మాగంటి గోపినాథ్ ఆయన అకాల మరణం చెందిన తర్వాత జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సంబంధించిన విషయంలో కూడా అవి కూడా మరొక 5 నెలల్లో రాబోతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఉన్నాయి. సో మీ బీసీ రాజకీయ పార్టీ ఏదైతే ఉందో ఆ వేదిక నుంచి అక్కడ కూడా పోటీ చేసే అవకాశం ఉందా? 100% చేస్తున్నాం కదా. ఇక్కడ నుంచి జరిగే ప్రతి ఎన్నికల్లో బీసీ పార్టీ ఉంటుంది.
అది పోటీ చేస్తుంది. ఓకే, ఓవరాల్గా మీ రాజకీయ పార్టీకి సంబంధించిన విశేషాలు ఎప్పుడు, అంటే దానికి సంబంధించిన ఎప్పుడు పెట్టబోతున్నారు? అతి త్వరలో ప్రకటిస్తాం, మీడియాను కూడా పిలుస్తాం. ఓకే, థ్యాంక్ యూ మల్లన్న. రైట్ అన్న. మొత్తానికి మరి తాను టచ్ చేయని అంశం లేదు, తర్వాత తాను విమర్శించని వ్యక్తి లేడు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తీన్మార్ మల్లన్న అంటే ఒక సంచలనం, ఒక జర్నలిస్టులకు మరి కేర్ ఆఫ్గా ఉన్న